అంతా హాలుసినేషన్. దాంతో వాళ్ళ టీం మెంబర్స్ కి వస్తుంది ఇరిటేషన్. అసలు ఇంతకీ ఉందా దీనికో సొల్యూషన్? ఏవో మనకెందుకు ఈ కన్ఫ్యూషన్, పిలిచేద్దాం వాళ్ళని వితౌట్ హెసిటేషన్. ప్లీజ్ వెల్కమ్ అద్రి అభి అండ్ టీమ్. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం. మా అయ్యగారికి ఒక ప్రాబ్లం ఉందండి. లేనిది ఉన్నట్టు ఊహించుకుంటాడు. దాన్నే ఇంగ్లీష్ లో అలవిషన్ అంటారంట. హాలుసినేషన్. అసలే ఈ రోజు 1వ తారీఖు. ఆ ఆడుకుంటాను చూడండి ఇప్పుడు. హాయ్ రష్మి, ఎంతసేపు నువ్వు వచ్చి? హాలుసినేషన్. హాయ్. పక్కన రష్మి నిలబడితే కూర్చొని కనీసం సీట్ కూడా ఇవ్వవా? డైటింగ్ నిలబడతానంటేను. వద్దులే రష్మి, ఇట్రా. బాబు గారిని విష్ చేసావా? అవునా? మీ ఇంట్రో జరుగుతున్నప్పుడు హాయ్ అని చెప్పడానికి వస్తే మీరు లాగ్ గుద్దారంట కదా? చూడ మిస్ అయింది. పోనీ మేడంని? అవునా? మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తే మీరు తోసేసి అనసూయని హక్ చేసుకున్నారంట మేడం. అస్సలు కాదు, ముందు అనసూయ కన్నా రష్మికి హగ్గిస్తా. అదెందుకు రోజా గారు, అలా ఎందుకు రోజా గారు? అనవసరంగా పుల్ల పెట్టినట్టున్నా ఇప్పుడు. రేయ్ నువ్వెందుకు వచ్చారా సుధీర్? గొడవలు పెట్టారు, చిన్న పిల్ల కదా. సుధీర్ నువ్వెందుకు వచ్చారా? ఇలా కాలేదు ఇంకా. రే సుధీర్, నీకేం పని ఇక్కడ? అంటే రష్మి ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తావా? తన్ని ధర్మం వెళ్ళు, తన్ని ధర్మం అని చెప్పేసా. ఇంటి దాకా డ్రాప్ చేస్తా, మధ్యలో జాగ్రత్తగా వెళ్ళిపోదా. రే రాము. అయ్యగారు ఇదిగోరా బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టి ఇయ్యండి. చాలా బరువు అని జాగ్రత్త. ఏంటయ్యగారు ఇంత బరువు ఉంది? అయ్యగారు ఈ నెల జీతం పెంచాలి అయ్యగారు. అదేంట్రా, పోయిన నెల 500 పెంచానుగా. మీరు అలా అంటే నాకు కోపం వస్తుంది. టైంలో పంచలు రావు కానీ కోపాలు మాత్రం కట్టలు తెచ్చుకొని వస్తుందిరా నీకు. అంటే నేనేం పని చేయనా? ఏం పని నువ్వు చేస్తున్నావు ఏంటి? వాషింగ్ మెషిన్ లో బట్టలు నేనేస్తా, స్విచ్ చేసేది నేను. కుక్కర్ లో అన్నం పెట్టేది నేను, స్విచ్ చేసేది నేను. కిట్ లో పంచులు రాసేది నేను, సంపి బొంద పెట్టేది నేను. నిజంగానే నిజం చెప్పారు కదా. సర్లే గానీ నేను స్నానం చేసి వస్తాను. స్నానం చేసి వస్తాడు. జీతం అడిగితే ఇవ్వడు కదా. రే చిన్న పని ఉంది, నేను బయట. ఇప్పుడు 50,000 ఉంటాయి కదరా నావి. మొన్న ఊరెళ్ళేటప్పుడు మీరే కదా అయ్యగారు ఈ పాకెట్ లో పెట్టుకొని మరి తీసుకెళ్లారు. నేను తీసుకెళ్ళానా? అంటే నన్ను అనుమానిస్తున్నారు అయ్యగారు. సరే తీసుకెళ్ళి ఉంటానులే. సారీ రా, ఏమనుకోకు. నాకు అర్జెంట్ గా 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయి. ఎవరన్నా ఇంట్రెస్ట్ కి ఇస్తే చూసుకుని తీసుకురారా. 10% ఇంట్రెస్ట్ ఇస్తాను రా. 10%? నా దగ్గర ఉన్న 50,000 ఇటు దగ్గర కొట్టేసిన 50. ఒక్క నిమిషం అయ్యగారు, ఇప్పుడు వస్తాను అయ్యగారు. ఇదిగోండి డబ్బులు. ఇంత సడన్ గా 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారా? పక్కింటి రమేష్ గారు లేడు, వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా 10 రూపాయలు ఇంట్రెస్ట్ మరి తీసుకొచ్చాను అయ్యగారు. టైం కాదుకున్నావు. నేను వచ్చి నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. టీపై ఉంది అయ్యగారు అక్కడ. ఓ దారిలో పెడితే ఎట్లా నువ్వు? జాగ్రత్త. తీసేది దారిలోంచి. సింగర్ సన్యాసి ఎలా బతుకుతాడో ఏంటో. నువ్వే కొండరి పప్ప, నీకు ఇస్తాడు. బాస్, 1,00,00,000 రూపాయలు తీసుకొని స్పాట్కి వచ్చేసాను. వాళ్ళు డైమండ్ తీసుకురాగానే 1,00,00,000 రూపాయలు ఇచ్చేసి డైమండ్ తీసుకొని వచ్చేస్తాను. హలో, ఆడి కార్ కి అడ్డంగా నిలబడ్డా అడ్డగాడిదా? జరుగు. ఏంటది? ఆడి కార్ సార్, Q7. కార్ ఎక్కడ ఉందిరా? అను కార్ ఉంది కదా ఇక్కడ, ఆడి Q7. ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు. సార్ అయితే వెళ్ళండి సార్, వెళ్ళండి. మీ కార్ నా కాలు కిందకి వచ్చింది సార్. ఓ షిట్, సారీ అండి, చూసుకోలేదు. నాకు ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు ఎవరు ఇస్తారా సార్? నేను ఇస్తానులేండి. ఇదిగోండి డబ్బులు తీసుకోండి. ఇస్తాను చూడు ఇప్పుడు వీడికి. సార్ కార్ స్టార్ట్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు వీడికి పీక్స్ గా ఉంటా చూడు. సార్ నేను కార్ స్టార్ట్ చేస్తాను. షోరూమ్కి వెళ్తే మీకు 70,000 అవుతుంది, నేను 30,000 చేస్తాను. ఓకే సార్. రైట్ సార్, బయట రండి. మీరు డోర్ కి అడ్డంగా ఉన్నారు. ఓ సారీ సార్. సార్ మీరు సీట్ బెల్ట్ పెట్టుకొని వస్తున్నారు సార్ బయటికి. మర్చిపోయా సార్. సార్ కొత్త కార్ కదా, నేను రైట్ లెగ్ పెట్టి వెళ్తాను సార్ లోపలికి. ఇండియాలో రైట్ సైడ్ కాల్ పెట్టేసి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న ఫస్ట్ పర్సన్ మీరే సార్. కొత్త కార్ చాలా బాగుంది సార్. ఎంత కొన్నారు సార్? 75 లక్షలు సార్. ఎంత? 83. అంతే. నేను కార్ స్టార్ట్ చేస్తా, మీరు కొద్దిగా తొయ్యండి సార్. ఆడి కార్ను తోవడం ఫస్ట్ టైం చూసా. ఓకే సార్, రెడీ? రెడీ సార్. సీట్ బెల్ట్ పెట్టుకోండి. షిట్, సీట్ బెల్ట్ పెట్టుకో. ఓకే సార్. హలో, సీట్ బెల్ట్ ఇటు నుంచి అటు వస్తుంది సార్. ఇక్కడ కూడా ఒకటి ఉంది. రెడీ సార్, తొయ్యండి సార్. తోస్తున్నాను సార్. జరుగుతుందా సార్? జరుగుతుంది సార్. నేను బ్రేక్ మీద కాలు పెట్టినప్పుడు ఎలా జరుగుతుంది సార్?
స్టార్ట్ సార్. స్టార్ట్ అయింది. పక్క చెప్పుకో, పొగ వస్తుంది, పొగ. ఓ సారీ. నువ్వు వెళ్తే మరి ఎక్కడ ఇబ్బంది వస్తామని ఒక రైడ్ వేస్తాను సార్. బుడుతుంది, పక్క జరగండి సార్. మొత్తానికి కార్ సెట్ అయిపోయింది నాకు. థ్యాంక్ యూ సార్. నా డబ్బులు ఇస్తే వెళ్తాను సార్. కార్ కీస్ ఇవ్వండి సార్. కార్లో ఉంది సార్. కార్ ఎక్కడ ఉంది సార్? కార్ ఇక్కడ ఉంది సార్. కార్ ఎక్కడ ఉందిరా? ఇదిగోండి సార్, ఆడి Q7 ఇంత పెద్దగా ఉంది సార్. చూడండి సార్, ఇంత పెద్దగా ఉంది సార్. ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? నేను ఆడి Q7 లో వచ్చాను సార్. బై మిస్టేక్ సార్ కాల్ మీదకి వెళ్ళిపోయింది సార్. దాన్ని నేను 30,000 రూపాయలు ఇచ్చాను సార్. ఇచ్చారా? ఇచ్చాడు సార్, కానీ ఆగు, ఆయన చెప్పని. కార్ రిపేర్ వచ్చింది సార్, పాపం సార్ సాల్వ్ చేసి ఇచ్చారు సార్. దానికి కూడా నేను 30,000 ఇచ్చాను సార్. ఇచ్చారా? ఇచ్చాడు సార్. అసలు ఏమి ఆయన చెప్పని. కానీ నా కార్ ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వను అంటున్నాడు సార్. సార్ కార్ లేదు సార్. అదే ఆయన అంటుంది, కార్ లేదు కదా, ఆయన కార్ ఆయనకి ఇచ్చాయి. మీరు నన్ను మోసం చేస్తున్నాడు సార్. రే, నువ్వు ఇస్తావా స్టేషన్ కి పొమ్మంటావా? ఎక్కడ ఉంది ఆ కార్? అక్కడ కార్ లేదంటుంటే ఎంత సార్ కారు? 75 lakhs. 75 లక్షల. ఆంధ్ర 83 పడతాయి. సూపర్ అసలు. 75 తీసుకొని అందులో 25 ఉన్నాయి సార్, వాపస్ ఇచ్చాను సార్. అంటే సార్ కార్ డాష్ బోర్డ్ లో 50 లక్షలు ఉన్నాయి సార్. డాష్ బోర్డ్ సార్ నేను లెక్క పెట్టాను సార్, 20 లక్షలే ఉంది సార్ అందులో. ఇందాక కార్ లేదని ఇప్పుడు డాష్ బోర్డ్ డబ్బులు కూడా సార్ మొత్తం దాంట్లో ₹1 కోటి ఉన్నాయి, తీసేసుకోండి. ఎలా బ్రతుకుతారు సార్ ఈ సమాజంలో? అమాయకుల్లా ఉన్నారు. నువ్వు నడవరా స్టేషన్. రాజువయ్యా మహారాజువయ్యా. రాము అయ్యగారు ఇదిగో బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏంటయ్య గారు ఇంత బరువు ఉంది? దాంట్లో ఏం అంత పెద్దగా సామాన్ లేవురా? అంటే బరువు తగ్గింది ఏంటి అని అడుగుతున్నా. అలాగా సరే గాని ఈ మధ్య మన ఎదురింటి ప్రీతి కనిపించట్లేదు, ఏమి? పక్కనే పెట్టుకుని అలా అడుగుతారేంటి? ప్రీతి పక్కన ఉందా? హాయ్ ప్రీతి. ఇక్కడ కదా అక్కడ. ఇటు సైడ్ వచ్చిందా? హాయ్ ప్రీతి. మాట్లాడదంట. ఏ ఊరికెళ్ళి ఇన్ని రోజులైంది, ఒక్కసారన్నా ఫోన్ చేసి నాతో మాట్లాడా అని ఏడుస్తుంది గారు. అది కాదు, నా కొన్ని పనుల వల్ల ఇటు వచ్చింది గారు. ఏమైంది? వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదంట అయ్యగారు. అయ్యో 10 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించాలా? 10 లక్షలా? మీరు ఏడవకండి అమ్మా, మా అయ్యగారు ఉండగా మీకు ఏ లోటు రాదు. రాదు, నేను ఎలాగో సర్దుతాను లేరా. అయ్యగారు ఆ రమేష్ గారు దొబ్బుతున్నాడు అయ్యగారు. ఏ రమేష్ గారు? అరే ఇంట్రెస్ట్ కు డబ్బులు తీసుకొచ్చాం 1,00,000. ఆడు వడ్డీ మొత్తం ఇచ్చేయమని దొబ్బుతున్నాడు. ఎంతైందిరా? ధర్మ వడ్డీ కదా అయ్యగారు, 3 లక్షలు అయ్యారు. దీనికి 10 లక్షలు, దానికి 3 లక్షలు. సరే నీకు ఇంత ముందు బ్యాగ్ ఇచ్చాను కదా, అలా 15 లక్షలు ఉన్నాయి. 10 లక్షలు దానికి ఇచ్చేసి 3 లక్షలు నువ్వు తీసుకొని 2 లక్షలు నా అకౌంట్ వేసేరా. పది దానికి ఇచ్చి 3 నేను తీసుకొని 2 ఈయన అకౌంట్ లో వేయాలా? అయ్యగారు పిల్లికి కూడా బిచ్చమైన నాకు ₹1 కోటి నొక్కేస్తారా? ఇప్పుడు చూడు వాడి దగ్గర కోటి ఎలా వసూలు చేస్తున్నా. చూద్దాం. ఎప్పుడు వచ్చారు మీరు? మీరు డీక్ ప్రోగ్రామ్ మాత్రమే వస్తారా? మరి జబర్దస్త్ రారా? ప్లీజ్ ఎప్పుడన్నా మాట్లాడ. సార్ హాయ్ సార్. ఆడి అవసరం లేదు మాట్లాడని. సార్ 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 ఫ్రెండ్షిప్ ఎందుకు కలుగుతారు సార్? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? పెద్దరాడి సినిమా రిలీజ్ అయినప్పుడు పెన్షన్ తీసుకోవడం స్టార్ట్ అయింది నీకు. సార్ ఆ రోజు మీ కార్ తీసుకున్న తర్వాత చాలా బాధపడ్డాను సార్, అందుకే మీ కార్ మీకు తీసుకొచ్చాను సార్. థ్యాంక్ యూ అండి. సార్ మరి కోటి అబిట్స్ పక్కకి వెళ్తే కోటి వస్తుందండి. ఆ కోటి కాదు సార్, నేను అప్పుడు మీ కార్ తీసుకున్నప్పుడు మీకు ₹1 కోటి ఇచ్చాను కదా సార్. అంటే మీరు ఎలాగో కార్ పోగొట్టేసారు అనుకో, నేను కొత్త కార్ కొనేసుకున్నానండి, వైట్ కలర్ ఆడి. కార్ కొనేసుకున్నారా? ఇప్పుడు ఏ సచినోడి పెళ్లికి వచ్చింది కట్ట. సరే సార్ ఆ కారే ఇచ్చేయండి సార్ నాకు. అదిగో పక్కన పార్క్ చేసి తీసేసుకోండి. ఏది ఇక్కడ కార్ ఉందా సార్? అను కార్ లేదు అక్కడ? ఉంది వైట్ కలర్ ఆడి. వైట్ కలర్ ఆడి. ఇప్పుడు ఈ కారు ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను కూర్చోవాలి, నేను వెళ్ళాలి. సార్ మీరు బ్యాక్ సీట్ లో కూర్చున్నారు, ఫ్రంట్ సీట్ లో కూర్చోండి సార్. ఫ్రంట్ సీటు. బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా బాడీ మూడు రేపి పంటాటే ఆడుతున్నదే. రోజా గారు అభి చూడటానికి ఎరిపప్పు లాగున్నాడు గాని అందరినీ కొండరిపప్పు చేసాడు ఈ స్కిట్ లో. రాము అతి తెలివితేటలన్నీ ఎక్కడికి వెళ్ళాయినా నేను చెప్పానా లాస్ట్ లో నీకు ఇస్తాడని. అండ్ నవీన్ కూడా బాగుంది, ఆ గెటప్ చాలా బాగుంది. బాబు గారు బాగుంది అభి, బాగా ఎంటైన్ చేశారు. ఆ బిహైండ్ ఇన్నోసెన్స్ వెనకాల అసలు కన్నింగ్నెస్ నీట్ గా చేయించావు, బాగా ఎంటైన్ చేశావు. థ్యాంక్ యూ సార్. గుడ్. నవీన్ బాగా చేసావు.